సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భూ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. దశాబ్దాలుగా మట్టిని నమ్ముకుని బతికిన రైతుల కడుపు కొడుతూ, కొందరు భూ దందాదారులు పక్కా స్కెచ్తో పేద రైతులను నట్టేట ముంచారు. ప్రభుత్వం భూములు లాగేసుకుంటుందని భయపెట్టి, తక్కువ ధరకే రిజిస్ట్రేషన్లు చేయించుకుని, ఇప్పుడు మొహం చాటేస్తున్న వైనం సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో వెలుగులోకి వచ్చింది. అసలు ఆ 50 ఎకరాల భూమి చుట్టూ జరిగిన మాయాజాలం ఏంటి? బాధితులు ఎందుకు కన్నీరు మున్నీరవుతున్నారు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లి సర్వే నంబర్లు 153, 154, 155 ఇప్పుడు ఈ నంబర్లు హాట్ టాపిక్గా మారాయి. ఇక్కడ ఉన్న సుమారు 50 ఎకరాల భూమిపై సుమారు 80 రైతు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే పెరుగుతున్న భూముల విలువను చూసి కన్నేసిన కొందరు రియల్ ఎస్టేట్ దందాదారులు అడ్డదారిలో ఆ భూములను కాజేసేందుకు పక్కా ప్రణాళిక రచించారు. సాగర్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి రైతులను మానసిక ఆందోళనకు గురిచేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మీ భూములను స్వాధీనం చేసుకోబోతోంది, ఇప్పుడే అమ్మకపోతే మీకు నయాపైసా రాదు అంటూ నమ్మబలికి, భయపెట్టి వారి నుంచి భూములను తక్కువ ధరకే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎకరానికి 1,20,00,000 రూపాయలు ఇస్తామని ఒప్పందం చేసుకుని, తీరా రిజిస్ట్రేషన్ అయ్యాక కేవలం 70 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరికైతే ఆ మిగిలిన సొమ్ము కూడా ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుకుంటున్నారని మహిళా రైతులు మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యారు. మా జీవనాధారం పోయింది, ఇప్పుడు మేము ఎక్కడకు వెళ్లాలి అంటూ వారు అడుగుతున్న ప్రశ్నలు అందరినీ కలచివేస్తున్నాయి. ఈ సందర్భంగా స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ దశరథ్ రెడ్డి మాట్లాడుతూ, ఇది పక్కా ప్రణాళికతో జరిగిన మోసమని చెప్పుకొచ్చారు. న్యాయవాదులమని చెప్పుకుంటూ నోటీసులు పంపించి అమాయక రైతులను భయపెట్టారని చెప్పారు. ఒకే భూమిని డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి ఇతరులకు విక్రయించడం ఈ కుంభకోణం తీవ్రతను తెలియజేస్తోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు మేము వదిలిపెట్టం. జిల్లా కలెక్టర్ను కలిసి ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని దశరథ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సంగారెడ్డిలో కలకలం రేపుతోంది. భూములు కోల్పోయి రోడ్డున పడ్డ 80 కుటుంబాలకు ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం ఏ విధంగా న్యాయం చేస్తుందో వేచి చూడాలి. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. మాకు ఇక్కడ అసెంట్ భూమి 153, 154, 155 3 సర్వే నంబర్లు. ఇందులో 3 సర్వే నంబర్లలో 80% ఎస్సీలకు ఉంటుంది ల్యాండ్, 10% బీసీలకు ఉంటుంది, 5% మైనార్టీలకు ఉంటుంది, 5% ఓసీలకు ఉంటుంది. ఈ 80%లో 80% ఘోరంగా అన్యాయం అయిందంటే ఎస్సీలకే. వాళ్ళ మనిషి వాళ్ళకే అన్యాయం చేసిండు. అందులో ఏమైందంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేసారు, అగ్రిమెంటు 75 లక్షల నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ 2021, 22 అనుకుంటా 75 లక్షల నుంచి స్టార్ట్ అయింది. అగ్రిమెంట్ టైం అయిపోయింది. టైం కాగానే రైతులు అడ్డం తిరిగిరు, మాకు టైం అయిపోయింది, మేము ఇవ్వం భూములు, మీకు ఎన్ఓసీలు ఎట్లా వస్తాయి, మాకు ఎన్ఓసీలు ఎట్లా రావు, మేమే పోతాం అధికారుల దగ్గరికి అని చెప్పి చాలామంది కొద్దిమంది అక్కడ ఉన్న రైతులు రివర్స్ అయ్యారు. రివర్స్ కాగానే మళ్ళీ వీళ్ళకు భయపెట్టి భయభ్రాంతులకు చేసి ఒక 2 హైకోర్టు లాయర్లు ఉన్నారు. ఆ లాయర్ల ద్వారా వీళ్ళకు నోటీసులు పంపించి, ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో ఉన్న ఒక అడ్వకేట్ కూడా ఈ మధ్యలో అంటే ఈ 2 నెలల కింద నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అవుతుంది అనుకుర్రో ఏమవుతుంది అనుకుర్రో, నేను 100% నష్టపోయిన రైతుల పక్షాన్ని ఉంటా. వాళ్ళకి నష్టపోయింది కాబట్టి వాళ్ళ ముంగటుండి వాళ్ళకు ఇప్పించేంత వరకు నేను ఊకోను. దీనిలో ఒక అడ్వకేట్ ఉంటాడు, శ్రీ కిష్టాయ అని, ఇంతకుముందు సాగర్ అని చెప్పిండు, ఆయన కూడా ఒక అడ్వకేట్ అని తెలుసు. ఈయన నా మీద ఆల్రెడీ రీకౌంటింగ్ కేసు అనేది ఒక రీకౌంటింగ్ కేసు అని ఇచ్చిండు. మళ్ళీ ఆల్రెడీ కలెక్టర్ మేడం కొట్టేసింది, ఇది అయిపోయింది. ఈ అడ్వకేటు 2 అడ్వకేట్లు వీళ్ళకు బెదిరించి నోటీసులు పంపిస్తామని, మళ్ళీ గవర్నమెంట్ గుంజుకుంటుందని ఏదో మొత్తం మీద భయభ్రాంతులకు చేసి వీళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర కలవనీయకుండా మధ్యవర్తే రావాలి. ఎవరైతే కొంటుర్రో వాళ్ళు వీళ్ళ దగ్గరికి రాలేడు, అప్రోచ్ కాలేడు, వీళ్ళని అడగలేడు. డబ్బులు కూడా ఏమైందంటే 75 లక్షలు మాట్లాడుకోరు, కోటి మాట్లాడుకోరు, ఒక్కొక్కరికి ఒక్క రకంగా మాట్లాడుకోరు. వీళ్ళు ఫస్ట్ వీళ్ళకి ఏడ స్టార్ట్ అయిందంటే పక్కకు 149, 150 సర్వే నెంబర్ ఉంటుంది, అది పట్టా ల్యాండ్. అది గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 1,20,00,000 ఉంది ఇప్పుడు మన గవర్నమెంట్ వాల్యుయేషన్. ఇక మార్కెట్ వాల్యూ దాని మీకు తెలుసు ఎంత ఉందో అనేది.
అయితే 1,20,00,000 ఇస్తామని స్టార్ట్ చేసిర్రు. తర్వాత 50 ఇచ్చారు. లేదు ఎన్ఓసి వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ ఇస్తాము, మీకు ప్రొసీడింగ్ ఇస్తామన్నారు. డబ్బులు లేకముందు రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఇప్పటికీ ఉన్న రైతులకు ఒక్కరికి కూడా దాదాపు 80 నుంచి 100 మంది రైతులు ఉంటారు ఇక్కడ నష్టపోయిన వాళ్ళు. అన్ని కులాలకు సంబంధించిన ఉన్నారు. ఇలా కొంతమంది అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అమ్ముకున్న వాళ్ళు ఒక 10% ఉంటారు. 90% భూమి అమ్ముకున్న వాళ్ళే ఉన్నారు. అందులో వీళ్ళకి ఆల్రెడీ 1990లో అంటే నేను తీసుకున్న దాని ప్రకారము అంటే వీళ్ళకి కొంతమందికి చాలామందికి 70లో కూడా ఇచ్చిర్రు. 70 నుంచి కూడా గవర్నమెంట్ భూమి ఇచ్చింది. 70లో ఇచ్చారు, 90లో ఇచ్చారు. నేను తీసుకున్న ప్రకారం ఇది 1990లో వీళ్ళకు ఆల్రెడీ ఫామ్ డీ ల్యాండ్ లేస్ కింద వీళ్ళకు 50 ఎకరాలు ఇచ్చారు. ఈ 90లో ఇచ్చిన వాళ్ళకి 50 ఎకరాలు ఇచ్చారు. ఆ 50 ఎకరాల్లో ఇక్కడ ఉన్న బాధితులు అందరూ ఉన్నారు. ఇది 1990. తర్వాత ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంటే భూములు అసైన్డ్ భూములు కానీ కారిస్కత్తా కానీ భూములు అమ్మడం నేరం, కొనడం నేరం అన్నది. మరి భూములు అమ్ముతున్నారు, ఇట్లా పట్టాలు అవుతున్నాయి. ఇవి మరి అధికారులకు తెలియయా? మరి అసైన్డ్ భూములు అమ్మడం నేరం, కొనడం నేరం అనేది అన్నప్పుడు ఈ భూములు ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఇది నాకు ఇది 2 నెలలు తిరిగితే దొరికింది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ కూడా దొరకనిస్తలేదు, ఒక పేపర్ కూడా ఇస్తలేదు. మండల ఆఫీస్ పోయినా, ఆర్డీఓ ఆఫీస్ పోయినా ఒక పేపర్ కూడా దొరకనిస్తలేదు. మరి ఇంత పెద్దగా ఏడికెళ్ళి నడుస్తుంది అనేది ఏం అర్థమవుతలేదు. తర్వాత కొనుక్కున్న వాళ్ళకేమో ఎన్ఓసీలు వచ్చినాయి. కొనంగానే ఎన్ఓసీలు వచ్చినాయి, వాళ్ళు వెంచర్ చేస్తారు, అయిపోయింది. మరి ఇప్పుడు ఉన్న రైతులు ఇంకా కొంతమంది ఒక దాదాపు 15-20 మంది ఇంకా రైతులు ఉంటారు. అందులో ఓసీలు ఉన్నారు, అమ్మని వాళ్ళు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీలు అందరూ ఉన్నారు. మరి కొనుక్కొని వెంచర్ చేసే వాళ్ళకేమో ఎన్ఓసీలు వస్తున్నాయి. మరి వీళ్ళకు రైతులకు ఎందుకు ఎన్ఓసీలు ఇయ్యరు? వీళ్ళకు కూడా ఎన్ఓసీ ఇస్తే అయిపోతుంది కదా. రెండోది అదే హెచ్ఎండిఏ ద్వారా గవర్నమెంట్ తీసుకొని హెచ్ఎండిఏ తీసుకొని వెంచర్ చేసి ఉంటే వీళ్ళకి 200 గజాలు వస్తుండే. ఆ 200 గజాలు ఇప్పుడు అక్కడ మార్కెట్ వాల్యూ 30 నుంచి 35 వేలు నడుస్తుంది. ఒకవేళ వీళ్ళు అమ్ముకుంటే 2 కోట్ల రూపాయలు వస్తుండే. వీళ్ళకు 1,20,00,000 గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం అక్కడున్న వాల్యుయేషన్ ప్రకారం ఇస్తా అని చెప్పేసి కొంతమందికి ఇచ్చిర్రు, కొంతమందికి ఇవ్వలేరు. ఇప్పటికీ కొంతమందికి డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక జిరాక్స్ డాక్యుమెంట్ ఇవ్వండి, మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వండి అంటే ఆ రైతుకు ఒక డాక్యుమెంట్ ఇస్తలేరు, ప్రొసీడింగ్ ఇస్తలేరు. ఇవన్నీ ఎందుకు ఇస్తలేరు? మన కంది, అల్లూరు, కొత్లాపూరు, చౌరస్తా 3 కలుపుకొని వాగు పోతుంది. అది ఎక్కడ ఇప్పుడు ఇక్కడ వైకుంఠపురం వాగు ఉంటుంది. అది సంగారెడ్డి నుంచి కల్వకుంట చెర్లకు పోయి కల్వకుంట చెర్ల నుంచి అండ్ సంగారెడ్డి చెర్లకు పోతుంది. ఆ వాగు ఆ వెంచర్కు ఇష్టానుసారంగా వాగును వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా ప్లాన్ ప్రకారం ఆ వాగుని ఇష్టానుసారంగా చేస్తారు. పక్కకి ఎవరైనా భూములు అమ్మనోళ్ళు ఉన్న దానికి ఏం చేస్తారు? ఆ వాగునట్టు జరిపేసి వాళ్ళని బఫర్ జోన్లో చూపిస్తారు. ఇంతకుముందు దామోదరెడ్డి గారు చెప్పారు, అసలు ఆయన భూమి దగ్గర కాలువనే లేదు. ఆయన భూమి పక్కకు కాలువ చూపించి నీకు బఫర్ జోన్లు ఉందనేది ఆయన ల్యాండ్ బఫర్ జోన్లు వేసారు. బ్యాగరి దుర్గయ్య అండ్ బ్యాగర్ అంతయ్య అది అద్దె దగ్గర ఉంటుంది. అలా భూమి ఎవరి పేరు మీద పోయింది? మరి అక్కడ ఉంటే భూమి అని ఉండాలి. అలా భూమి ఎవరి పేరు మీద పోయింది? ఇదే రైతులు. ఇప్పుడు ఇంకో ఆయన భూమి లేని పట్టాదారులు లేని వాళ్ళ పట్టాదారులు కుడుతున్నారు. ఇంతకుముందు వాళ్ళకి భూమి పట్టానే ఉండకుండే ఇప్పుడు పట్టాదారులు కుడుతున్నారు. మళ్ళీ ఇంకోటి ఈ ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ ఏం చేస్తున్నది? వాగు అనేది చూసుకుంటలేరు వాళ్ళు. మరి ఇంకా ఇలా ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? సంగారెడ్డి కనిపిస్తలేదు. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ కానివ్వండి, ఇక్కడ ఉన్న అధికారులకు కానివ్వండి, లేకపోతే రెవెన్యూ మినిస్టర్ కానివ్వండి, సంగారెడ్డిలో ఏం జరుగుతుంది? ల్యాండ్ను ఏం చేస్తున్నారు? అసైన్ ల్యాండ్ ఏమవుతుంది? ఇప్పుడు అది దాదాపు మా చౌరస్తా వరకే మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు అయ్యే వెంచారు చౌరస్తా వరకు 50 ఎకరాల వెంచారు. తర్వాత అది ఎంతుందో పక్కకి ఎంతుందో అది మాకు అనవసరం. అది కానీ 50 ఎకరాల వెంచారు. ఆ 50 ఎకరాల వెంచర్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు 80% మా ఎస్సీ వాళ్ళదే ఉంటుంది. ఇంకా కొంతమంది ఎన్ఓసీలు రాలేవంటారు. మరి వాళ్ళు కూడా ఎన్ఓసీలు రాని వాళ్ళ కూడా అందరూ కూడా మరి పక్క వాళ్ళకి ఎన్ఓసీలు వచ్చినాయి, వాళ్ళు వెంచర్ చేస్తుర్రు. పెద్దలు కలిసి వాళ్ళు ఎవరున్నారా? వాళ్ళు ఎన్ఓసీలు తెచ్చుకొని ఇలా వెంచర్ చేస్తుర్రు. మరి మేము కూడా ఎన్ఓసీ ఎందుకు తెచ్చుకోము, ఎన్ఓసీ ఎందుకు రాదు మాకు అని వాళ్ళు ఎందుకు ముందుకు వస్తలేరు? వాళ్ళు ఎన్ఓసీ గురించి ఎందుకు ఆర్డీఓని కానీ ఎంఆర్ఓని కానీ ఎందుకు కలెక్టర్ని కలుస్తలేడు? ఇప్పుడు నెక్స్ట్ దీని మీద కూడా మేము వెంచర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, 3-4 మంత్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి కూడా. మేము వెంచరు ఆపండి అని చెప్తలేము. మేము ఇక్కడ మా రైతులందరూ నష్టపోయారు. మా రైతులకు ఇప్పుడు మిగతా విలేజ్లో ఆరట్ల కానివ్వండి, అక్కడ వేరే విలేజ్లో కానివ్వండి 200 గజాలు ఇచ్చారు. మా రైతులకు ఏమి ఇస్తారు? ఇప్పుడు నష్టపోయారు కాబట్టి అడుగుతున్నాం, మా రైతులకు ఏమి ఇస్తారు? ఆ మాట్లాడి రైతులకు 200 గజాలు ఇస్తారా, లేకపోతే ఇంకేమైనా సెట్ చేస్తారా?
వాళ్ళకి ఇప్పటికి ఇచ్చే డబ్బులు రాలేవు. మరి మధ్యవర్తి ఉన్న వాళ్ళు మధ్య వాళ్ళ మాట్లాడుకున్న వాళ్ళు తీసుకుర్రా, మరి మీరు ఇచ్చిర్రా, ఇవ్వలేరా ల్యాండ్ తీసుకున్న వాళ్ళు, అవన్నీ జర చూసుకొని అధికారులు కూడా ఈ వెంచర్కు ఎన్ఓసి ఎట్లు ఇచ్చిర్రు, ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎన్ఓసి ఎందుకు ఇవ్వరు, వాళ్ళకు కూడా ఎన్ఓసి ఇవ్వండి. ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళకు కూడా ఎన్ఓసి ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఆ చెరువు కాలువ కూడా వాగు కూడా ఇష్టానుసారంగా దూవడం జరుగుతుంది. మరోసారి చెప్తున్నా, ఇష్టానుసారంగా దూవడం జరుగుతుంది. దాన్ని రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు ఒకసారి వచ్చి చూసుకోవాలని కోరుకుంటున్నా. ఇంకేమన్నా మీరు ఏమన్నా అడిగితే అడగండి. రైతులకు కూడా న్యాయం చేయండి. భూమి ఇప్పుడు భూమిలకు 200 గజాలు ఇప్పియాలని మేము కూడా కోరుకుంటున్నాం మీడియా ద్వారా, మీ అందరి ద్వారా. రెండవది నెక్స్ట్ కలెక్టర్ కూడా మా బాధలన్నిటివి చెప్పుకుంటాం. ఇంకా ఇంకా చాలామంది రాలేరు ఈరోజు పెళ్ళిళ్ళు ఉండుట్లా. ఇంకా 100-200 మంది కూడా వస్తారు. చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. 100-200 మందితోని నెక్స్ట్ కలెక్టర్ గారికి కూడా మా బాధ చెప్పుకుంటాం. మా ఎమ్మెల్యే గారికి కూడా అడగని జరుగుతుంది. ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న కూడా మా భూములన్నీ కొల్లగొట్టి మా ఆస్తులని కొల్లగొట్టిండ్రు. మా భూములు పైసలు ఇస్తామని ప్లాట్లు ఇస్తామని చెప్పిండ్రు. ప్లాట్లు ఇవ్వలే, పైసలు కొన్ని పైసలు ఇచ్చారు. ఇలా ఫోన్లు లేపమంటే ఫోన్ కూడా లేపుతలేరు ఎవరైనా. మాది మళ్ళీ ఏమన్నా పెద్ద పెద్ద దళారులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్తారు. ఎవ్వరు లేరు. సాగర్ అనేవాడే నాయకుడు. దీనికి మొత్తం పెద్ద మొత్తంలో సాగర్ అనేవాడే అసలైన క్యాండిడేట్. ఇక ఉన్నారు మా దగ్గర శంషాగాళ్ళు. వాళ్ళు దోషేసుకున్నారు. వాళ్ళు ఎంతో ఇష్టం వస్తే అంతా దోసుకున్నారు. సరే ఎవరైనా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మా మీద దయదలాంచి మాకు ఏమన్నా చేయండి. ఆ 1,20,00,000 చొప్పున ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పియలేరు. మాది 153 సర్వే నెంబర్. నా స్పెషల్గా నాది ఏంటంటే నాకు ఎకరా 10 గుంటల భూమి ఉంది. ఆడ ఎకరా భూమి నా పేపర్లో ఉంది, 10 గుంటల భూమి అలాగుంది. అంటే కొలిపించిన మళ్ళీ ఈ లొల్లి అయినాక కొలిపిస్తే ఎకరా 10 గుంటలు వెళ్ళింది. 10 గుంటలకు వెంకట సుధాకర్ అంబానీ అనే వ్యక్తి వచ్చి కొలిచినాక నేను దీనికి డబ్బులు కట్టిస్తా అది అంటే సరే అని ఒప్పుకుంటే దానికి డబ్బులు లేవు. ఇప్పటి వరకు వాళ్ళ సమాధానం ఏం చెప్పలేరు. మాకేం చేసారంటే గవర్నమెంట్ ఏమి ఇబ్బంది పెట్టలేరు. నడుమ బ్రోకర్లు మాకు అసలైన వాళ్ళని చూపెట్టలేరు. వేరే వాళ్ళని చూపెట్టి ఈ ధర వాళ్ళు ఇచ్చిరు వీళ్ళు ఇచ్చిరు ఎకరికి 75 లక్షలు అంటానని అన్నారు. మేము వ్యవసాయం అంటే మేము ఇయ్యమంటాను 1 సంవత్సరం ఆగినాం సార్. ఆగితే ఇప్పుడు అని 3 మాటలు ఇచ్చిర్రు. 2 మాటలు ఒకసారి ఇచ్చిర్రు, రెండోసారి అగ్రిమెంట్ చేసుకోరు, మూడోసారి కోర్టులో అగ్రిమెంట్ చేసుకుంటే నేను బల్మి కూడా భయాన ముట్టినాక కూడా 1 సంవత్సరం పంట పెడితే వాళ్ళు భయపడి మేము ఇయ్యమంటే మళ్ళీ చేసుకొని ఇక అట్లా కాదు అని ₹1,00,000 కాడ కట్టిస్తే 2 ఎకరాలు ఉంటే ఎకరన్నర ఉంటే అర్ధ ఎకరా, 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు. మాకు 3 అన్నదమ్ములం, మా నాయనలు. 3 ఎకరాల భూమి ఉంటే 2 ఎకరాల 10 గుంటలు చేసి సార్. తులసి అనేటాయన కొనుక్కున్నాడు. కొనుక్కొని మాకు మోసం చేసిండు. మాదంట వాళ్ళ తమ్ముని పేరు మీద చేసిండంట. ఎవరైనా మా చిన్న మా తాత కొడుక, మా పెద్దమామ కొడుక, ఎవరైనా వాళ్ళది వేరు మాది వేరు. మేము బేగరలో మీ ఊళ్ళరా. ఆయన పాత కౌన్సిలర్ ఉండే ముందుగాల ఉండి ఆ పని చేసుకునేటప్పుడు ఆయన గడ్డ మీద పడ్డాడు. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు మాకెవ్వరు ఇప్పుడు నా మొగను కాలిరిగిపోయిద్ది. ఆయన మూలకున్నాడు. నాకు ఒక కొడుకు ఉండే తీర్మార్లు వచ్చాను చచ్చిపోయిండు. ఇంకొక కొడుకున్నాడు, ఆయన హైదరాబాద్ ఉంటాడు. నాకు ఎవ్వరు దిక్కులేరు. ఇప్పుడు నాకెవరు ఆదుకునేటోళ్ళు లేరు. అందరు అమ్ముకున్నారు. అంతనాల్లో కొన్ని అన్న డబ్బులు వచ్చినాయి. కనీసం మాకు ₹1 కూడా రాలేదు. ఇక మా పక్కనే రెడ్డి సాపుడు ఉంటాడు, ఆయనకు కూడా పాస్బుక్ వచ్చింది. అందరికి వచ్చింది కానీ మాకు జాలిన కర్మన ఏమో మాకు పాస్బుక్ రాలేదు. మాకు చాలా అన్యాయం జరిగింది. మాకున్న కౌన్సిలర్ మాకు న్యాయం చేయలేడు. అందరూ అమ్ముకున్నట్టుంది. నాకు ఇప్పుడు ఎన్ఓసి కావాలంటే మీ బఫర్ జోన్ వేసాము, ఏమో చెప్తున్నా, గుడ్డపల్లి చెప్తున్న మాట అందరూ ఎట్లా పోతుంది ఒక బఫర్ జోన్లో. నాకే గవర్నమెంట్ సపోర్ట్ చేసి నాకే ఎన్ఓసి ఇవ్వండి. భూమికి 3 ఏళ్ళు భయాన్నిచ్చారు. భయాన్నిచ్చినాక 3 సంవత్సరాలు అయినాక మేము ఇయ్యన్నాక ఏంది మీకు అది చేస్తాము ఇది చేస్తాము మిగతా అది సంతకాలు తీసుకున్నాము, మీకు అవిగా అదే పైసలు మీకు ఇది అయిపోతాయి అని భయపెట్టిపించారు. అట్లా 30-40 మంది ఉన్నారు. తల అర్ధ ఎకరా కింద మీద పడి ఇదే
రాజవర్ధన్ రెడ్డి వచ్చి ఇంట్లోకి వచ్చి ఖైదలుగా ఉన్నవాడు. నేను మా భార్య కోవిడ్లో చనిపోయి నేను నా కొడుకు నా బిడ్డ డిప్రెషన్లో నేను అది చేస్తా ఇది చేస్తా అని వచ్చి 30 లక్షలు జనప్రియ హోటల్లో భయాన్ని ఇప్పించి కథ మాయమైండు. 3 సంవత్సరాల తర్వాత ఆయన వదిలిన బాణం తులసి వచ్చాడు. తులసి వచ్చి ఏమేమి చేసాడు మా కొడుకు బెంగళూరులోనూ కూడా పిలిపించి నాకు తెలియదు అడ్రస్ మా కొడుకుని తొలుకొని గోటిలాడిన పరిచయంతో మా కొడుకుని పట్టుకొని ఆధార్ కార్డు అవి తీసుకొని ఇటిని ఇచ్చి మమ్మల్ని మోసం చేసిండు. రెడీ అయితే మా అన్నదాంలోకి ఏమైంది, పనిది అనేటోడు వాళ్ళని ఎంబడి పెట్టుకొని వాడిని ఒక్కొని వీడిని ఒక్కొని అక్కడ ఒక్కొని ఇక్కడ ఒక్కొని తీసుకుపోయి వాళ్ళకి బిల్లు దాపాలి, బిర్యానీ తిని పెట్టాలి. అరే మీ భూమి నేను తీసుకుంటారా అని సంగారెడ్డి ఉంటాడు పనిది అంటాడు. వాళ్ళకి ఎంతకు మాటకి ఇచ్చిండు ఏం చేసిండు మాకు తెలియదు. నాకు సడల్మని హార్ట్ వచ్చింది. హైదరాబాద్లో నేనున్నా. వాళ్ళకి అందరికి పైసలు ఇచ్చిండు. పైసలు ఇచ్చి ఇండ్లు కట్టించిండు. వచ్చిన 2-3 నెలల నాడికి నేను భూమి మీదకి పోయినా. ఎవర్రా నీకు పాతమన్నాడు, ఎందుకు పాతినవు అని అడిగిన.